అమేజింగ్ రిజల్ట్. అమేజింగ్. ఓకే అండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు న్యూ యంగ్ అండి. వెల్కమ్ టు న్యూ యంగ్ ఎంపవరింగ్ వెల్నెస్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్స్ అండి. మన లైఫ్లో మనకు కావాల్సింది రెండే రెండు ముఖ్యమైన విషయాలండి. ఒకటి టైం. టైం అంటే ఆయుష్ అండి. మనకి టైం కావాలి, మన లైఫ్ గడపడానికి టైం కావాలి. రెండోది వచ్చేసేసి ఆ, ఎందుకు వెళ్ళట్లేదు సార్? ఓకే, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఇట్ సీమ్స్. స్క్రీన్ అయితే మీకు పూర్తి కనపడుతుంది కదండి శ్రీనివాస్ గారు? సార్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. ఓకే, ఓకే. అది కొంచెం ఇదైంది. ఓకే, ఎనీహౌ, మనకు కావాల్సిన రెండు ముఖ్యమైనటువంటి విషయాలండి. మొదటిది వచ్చేసేసి మనకు ఆయువు కావాలి, అంటే టైం కావాలి, లైఫ్ కావాలి మనకి. రెండోది వచ్చేసేసి ఆ, డబ్బులు కావాలి సార్. ఈ రెండిట్లో ఏది మనకి లేకపోయినా కూడా మన లైఫ్ అనేది ఏదైతే ఉంటుందో అది మిజరబుల్ అవుతుందండి. ఆయువు అంటే ఏంటి సార్? ఆరోగ్యం, అంతకంటే మించింది ఏం కాదు. ఓకేనా సార్? ఒకవేళ మన దగ్గర ఆరోగ్యం ఉంది కానీ డబ్బులు లేవు, ఈవెన్ దెన్ మనకి లైఫ్ మిజరబుల్ సార్. రత్నం గారు, ప్లీజ్ డోంట్ టచ్ ది స్క్రీన్ అండి. ఆ ఆ తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, అప్పుడు కూడా మనకి లైఫ్ మిజరబుల్ లేదు సార్. సార్, అటువంటి రెండు విషయాల్ని కూడా ఒకేసారి తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టినటువంటి న్యూ యంగ్ కి మీ అందరికీ కూడా స్వాగతం అండి, న్యూ యంగ్ తరపున. ఓకే, ఇది ఏ కంపెనీ? దాని గురించి ఒక్క మొక్కలో మనం చెప్పుకుందాం సార్. న్యూ యంగ్ వచ్చేసి ఒక సింగపూర్ బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి ఇది. ఓకేనా? ఆ, వీళ్ళ ఇదేంటంటే సార్, కోర్ వాల్యూస్ వచ్చేసేసి ఇన్నోవేషన్. అంటే ఏదో ఒకటి మీ టూ ప్రోడక్ట్ ని తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టేసేసి దీన్ని మార్కెట్ చేయండి అని చెప్పడం అని అన్నది కాదు సార్. ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, ఒక టెక్నికల్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్ ని తీసుకొచ్చేసి మన చేతుల్లో పెట్టడం అని అన్నది ఒకటి. ఆ తర్వాత మన చేతుల్లో పెట్టడం ద్వారా మనం దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకొని మన డ్రీమ్స్ ని మనం అచీవ్ చేసేటట్టుగా మనల్ని క్యాపబుల్ చేయటం అని అన్నది ఈ కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ గా ఉంది సార్. అటువంటి ఒక కంపెనీతో చేతులు కలపడానికి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను సార్. ఇకపోతే ఆరోగ్యం గురించి మనం అనుకున్నాం కదా సార్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మనం మనల్ని అడగాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే సార్, ఆర్ వి హెల్దీ? మనం హెల్దీగా ఉన్నామా అని అంటే, మేబీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, లేకపోతే మనకి ఏ ఇండికేషన్ ఏ సిమ్టమ్ లేకపోవచ్చు, కానీ మనం నిజంగా హెల్దీగా ఉన్నామా అని అన్నది ఒక క్వశ్చన్ అండి. ఆ తర్వాత రెండోది వచ్చేసేసి మనం నిజంగా హెల్దీగా ఉండాలా అనేది ఒక క్వశ్చన్ అండి. మనం హెల్దీగా ఉన్నామా అని అన్నది అయితే, అసలు నిజంగా హెల్దీగా ఉండాలా అని అంటే, సార్ దీనికి ఎవరైనా సరే అవసరం లేదండి అని చెప్పి ఎవరన్నా చెప్తారా సార్? కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, ఓకే, మనం హెల్దీగా అయితే కంపల్సరీ ఉండాలి, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ ఉందా అని చెప్పి అడుగుతారే తప్ప, నేను హెల్దీగా ఉండాల్సిన పని లేదండి, నేను సౌండ్ హెల్త్ తో ఉన్నాను అని చెప్పి ఎవరు చెప్పరు సార్. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి అది. ఓకేనా సార్? దీనికి సొల్యూషన్ మనం ఇద్దాం సార్ వీళ్ళందరికీ కూడా. ఒక రివల్యూషన్ ప్రోడక్ట్, ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ బై న్యూ యంగ్ అండి, క్యూర్ సెల్. ఓకేనా సార్? ఈ క్యూర్ సెల్ అనేటటువంటి ఇది మనకి ఆరోగ్యం ఇవ్వడంలో ఎందుకు ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే, దాంట్లో ఉండేటటువంటి టెక్నాలజీ సార్, హై టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అదనమాట. అదేంటి అని అంటే, మన మన ప్రోడక్ట్ లో ఏదైతే క్యూర్ సెల్ ఉందో ఆ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సార్, స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది రెండు ఇంగ్రీడియంట్స్ దీనికి సంబంధించినవి. ఇవేం చేస్తాయి అని అంటే, సెల్ లెవెల్లోకి వెళ్ళి దీన్ని క్యూర్ చేయటం అని అన్నది జరుగుతుంది. సెల్ లెవెల్లోకి వెళ్ళి, సార్ ప్లీజ్ రత్నం గారు, ప్లీజ్, సెల్ లెవెల్లోకి వెళ్ళి రెజ్యూమినేట్ చేయటం ద్వారా ఏదైతే సెల్ ఉందో అది సరిగ్గా పనిచేసేటట్టుగా చేయటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనకి కలుగజేయటం అని అన్నది చేస్తుందండి ఈ స్టెమ్ సెల్ టెక్నాలజికల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడాను.
దీంతో పాటు ఈ పని అవి ఎఫెక్టివ్ గా చేయటానికి ప్లస్ ఇతరత్రా ఒక సెల్ కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడేటట్టు చేయటానికి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్ ఆఫ్ కాంబినేషన్ ని సైంటిఫిక్ రేషనల్ తో దీన్ని తీసుకొచ్చేసేసి ఏర్చి కూర్చి ఏదో ఇది ఉంది కదా ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేదే కదా ఇది కలిపేసేయి అది కలిపేసేయి ఇది సాంబార్లో అన్ని వేసినట్టుగా వేసి అని అన్నట్టు కాకుండా ఒక సైంటిఫిక్ రేషనల్ తో అది చేయాల్సినటువంటి టార్గెట్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ బ్లెండ్ ను మొత్తాన్ని తీసుకొచ్చేసేసి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ అండి మన క్యూర్ సెల్. ఇదేంటో చూద్దాం సార్. ఇక చూసే ముందు సార్ ఒక ప్రోడక్ట్ మన ముందుకు వచ్చింది అని అంటే ఆ ప్రోడక్ట్ గురించి మనకు ఉండేటటువంటి ఇదేంటి అని అంటే ఈ ప్రోడక్ట్ మంచిదేనా, ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్టేనా, మనం దీన్ని నోట్లో నుంచి లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి అమ్మో ఇది అదన్నా జరిగితే ఇటువంటి అనుమానాలన్నీ వస్తాయి సార్. ఫర్ దట్ మ్యాటర్ ఏ కంపెనీ అయినా సరే తన ప్రోడక్ట్ ని తను గొప్పదనే చెప్పుకుంటుంది, కానీ చెప్పుకోవాల్సింది కంపెనీ కాదు సార్. చెప్పుకోవాల్సింది కంపెనీ కాదు. ఆ ప్రోడక్ట్ గొప్పదని చెప్పి అది తయారీ చేసే విధానం మంచిదని చెప్పేసి అది అన్ని రకాలైనటువంటి రూల్స్ కి రెగ్యులేషన్స్ కి లోబడి ఏదైతే కావాలో వాటిని మాత్రమే ఇది ప్రమోట్ చేస్తుందని చెప్పి చెప్పడానికి కొన్ని ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ తో కలిసి పనిచేసేటటువంటి సంస్థలు ఉన్నాయి సార్. ఆ సంస్థలు అన్ని కూడా మూకుమ్మడిగా మేమంటే మేము అని చెప్పేసి మన ప్రోడక్ట్ కి మన క్యూర్ సెల్ కి సర్టిఫై చేసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఈ ఒక్క పాయింట్ ని మనం చూస్తే మనం ఒక విషయాన్ని నమ్మొచ్చు సార్. అదేంటి అని అంటే ఇక్కడ క్వాలిటీ ఎష్యూర్డ్ అండి. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ కి క్వాలిటీ ఉంటుందో రిజల్ట్స్ గ్యారంటీగా ఉంటాయి సార్. ఆ గ్యారంటీలు ఏంటో ఇప్పుడు కూడా మనం కొన్ని వీడియోల్లో చూసాం ఎవరైతే దీన్ని వాడారో దాని దగ్గర అనమాట. సో సార్ ప్రోడక్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ ని సర్టిఫై చేసినటువంటి ఈ జిఎంపి కావచ్చు, ఎఫ్డిఏ కావచ్చు, ఎస్ఎస్సిసిపి కావచ్చు, ఆ తర్వాత నాఫారి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్ ఎఫిలియేట్ సంస్థలతో కలిసి పనిచేసేవి అనమాట. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనేటటువంటి ఇది కూడా ఆ తర్వాత జిఎంఓ ఫ్రీ అనేటటువంటి సర్టిఫికేషన్ కూడా మన ప్రోడక్ట్ల యొక్క ఇంగ్రీడియంట్స్ కి రావడం అని అన్నది నిజంగా ఇటువంటి ప్రోడక్ట్ మన చేతుల్లో ఉండటం అని అన్నది వీఆర్ రియల్లీ లక్కీ అండి. ఇకపోతే దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఎందుకన్నారు? ప్రోడక్ట్ అయితే మంచిది అని చెప్పేసి ఆ సర్టిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఒక డాక్టర్ గారు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ ని మనం ఏ విధంగా అయితే కళ్ళు మూసుకొని వెళ్ళి కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వేసేసుకుంటామో ఆ రకంగా వేసుకునేటట్టుగా సర్టిఫై అయిపోయింది సార్. కాకపోతే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎందుకని పవర్ హౌస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అని అన్నారు అని అన్నది చూద్దాం సార్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇందులో మాలస్ డొమెస్టికా, సోలార్ వైటిస్, బార్లీ గ్రాస్, బ్లూబెర్రీ, ఆ తర్వాత అస్టాక్సాంటిన్, అకాయ్ బెర్రీ, ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అండి, క్లోరెల్లా అండ్ బ్లాక్ కోహోష్. ఇవి మొత్తం కూడా ఒక టోటల్ గా ఒక 11 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్. ఓకేనా సార్? ఇది 369 అని అన్నది 3 ఇంగ్రీడియంట్స్ అండి, 11 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. ఈ 11 ఇంగ్రీడియంట్స్ కూడా ఏం చేస్తాయో ఎలా చేస్తాయో మనం ఒక్కసారి ఆలోచిద్దాము. ఇందులో నేను ఇందాక చెప్పాను కదా సార్, మన ప్రోడక్ట్ యొక్క ఎఫికసీ మొత్తం కూడా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ నుంచి. దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఎఫికసీ, దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్ ఈ పవర్ హౌస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్ క్యూర్ సెల్ అంటే సెల్ ని క్యూర్ చేసేది. అందుకే మన ప్రోడక్ట్ యొక్క పేరు కూడా అది పెట్టడం అని అన్నది జరిగింది. సెల్ కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అది అలసిపోవచ్చు, లేకపోతే దానికి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, లేకపోతే అది ఇంతకు ముందులాగా పని చేయలేకపోవచ్చు, లేకపోతే డిసింటిగ్రేట్ అయిపోవచ్చు. ఇటువంటి జరిగినప్పుడు మన స్టెమ్ సెల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సెల్ కి వచ్చేటటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రెజ్యూనేట్ చేయడం ద్వారా, రెన్యూయింగ్ చేయడం ద్వారా, తర్వాత రిపేర్ చేయడం ద్వారా, రీవైటలైజ్ చేయడం ద్వారా మళ్ళీ సెల్ ని చక్కగా పనిచేసేటట్టు చేస్తాయండి. ఎప్పుడైతే మన బాడీలో ఉండేటటువంటి కణాలన్నీ కరెక్ట్ గా పనిచేస్తాయో, చక్కగా పనిచేస్తాయో మనం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క కదా. అలా చేసేటటువంటి మొట్టమొదటి మరియు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మాలస్ డొమెస్టికా అండి. ఇది స్విట్జర్లాండ్ లో మాత్రమే పండేటటువంటి ఒక గ్రీన్ యాపిల్ యొక్క దీన్ని మాలస్ డొమెస్టికా అంటారండి. ఆ గ్రీన్ యాపిల్లో నుంచి తీసినటువంటి ఒక ప్రత్యేక పద్ధతిలో తీసినటువంటి స్టెమ్ సెల్ అనమాట. అదే విధంగా ఇంకొకటి వచ్చేసేసి ఒక ప్రత్యేక పద్ధతిలో ఒక ప్రత్యేక పరిస్థితులు కల్పించి
పండించినటువంటి ఎర్ర ద్రాక్ష నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ అన్నమాట. ఇవి రెండింటి నుంచి కూడా స్టెమ్ సెల్ తీయటానికి వాడినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది పేటెంటెడ్ అండి. అది ప్రపంచంలో మనం వెళ్ళే వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు తీసినటువంటి ఇంగ్రీడియంట్సే మన ప్రోడక్ట్ లో కూడా మనం ఇవ్వటం ద్వారా మన ప్రోడక్ట్ ఒక నావెల్ అండ్ ఇన్నోవేటివ్ బయోటెక్నాలజికల్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం ఢంకాపదంగా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? దీంతో పాటు ఈ రెండిటి యొక్క యాక్టివిటీస్ ని ఎలివియేట్ చేయడానికి, ఆ ఎఫికసీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చినటువంటి కాంబినేషన్ వచ్చేసేసి బ్లూబెర్రీ, అకాయబెర్రీ. ముందు ఈ నాలుగుటి గురించి తెలుసుకుందాం సార్. ఓకేనా సార్? మొదటి రెండు వచ్చేసేసి ఫ్రూట్ జాతిలోకి వస్తాయి సార్. ఫ్రూట్స్ అని అనగానే ఫ్లావనాయిడ్స్, ఆ తర్వాత ఏమో పాలిఫెనాల్స్ ఉంటాయి. వాటితో పాటు ఇవి రెండు కూడా హైలీ హైలీ రిచ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఒక సెల్ కి తన యొక్క ఇందాక నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం రావడానికి కారణం ఫ్రీ రాడికల్స్ అయితే, ఆ ఫ్రీ రాడికల్స్ ని తట్టుకొని నిలబడేటట్టు చేసేది ఏంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రెండిట్లో కూడా పుష్కలంగా ఉన్నాయి అనమాట. ఓకేనా సార్? కేవలం ఈ రెండిట్లో ఏసీఈతో పాటు అన్ని వైటమిన్ ఏతో పాటు ఈసీ సితో పాటు ఈతో పాటు వీటితో పాటు యాంథోసైనిన్స్ అన్ని కూడా ఉన్నటువంటిది అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బార్లీ గ్రాస్ అండ్ క్లోరెల్లా, ఇవి రెండు మెయిన్ గా డిటాక్సిఫికేషన్ చేస్తాయండి. మెయిన్ గా ఎందుకంటే క్లోరోఫిల్ ఉంది కాబట్టి. దాంతో పాటు ఒక ఎస్ఓడి అనేటటువంటి ఇంకొక సూపర్ ఆక్సైడ్ డెస్ముటేజ్ అనేటటువంటి ఒక సూపర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి. ప్లస్ మన బాడీకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి కావలసినటువంటి అన్ని కూడా మన బార్లీ గ్రాస్ క్లోరెల్లా నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇది మనం టోటల్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎలాగ ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుందని అన్నది కూడా చూద్దాం సార్. ఇక మిగతా ఇచ్చేసి యాస్టాక్సాంథిన్, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 369. యాస్టాక్సాంథిన్ అని అన్నది ఏంటంటే సార్, ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, అంటే టోటల్లీ ప్యూర్లీ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీని మీద జరిగినంత సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా దేని మీద జరగలేదు. సైంటిఫిక్ రీసెర్చ్ లో ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పి ప్రూవ్ అయినటువంటి విషయం అనమాట అది. ఆ తర్వాత బ్లాక్ కోహోష్ అండి, దీని ద్వారా అంటే దీన్ని తెలుగులో నల్ల కొక్కిలి తీగ మొక్క అని అంటారు. దీనిలో నుంచి మనం తీసుకుంటే కో ఎంజైమ్ క్యూటెన్ అండి. ఇది ప్రతి సెల్లోనూ జరిగేటటువంటి మెటబాలిజం, కెటబాలిజం అంటే ఎనర్జీ ప్రొడక్షన్ కి కావాల్సినటువంటి శక్తిని తీసుకొచ్చేటటువంటిది ఇదే సార్, కో ఎంజైమ్ క్యూటెన్ అని. ఇది కంపల్సరీ కావాలి. ఇది లేకపోతే అక్కడ జరగాల్సినటువంటి సెల్లో జరగాల్సినటువంటి యాక్టివిటీలు జరగవు అనమాట. ఆ తర్వాత ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఎట్లాంటి అని అంటే సార్, మన బ్రెయిన్ ఫంక్షన్ ని, మన నర్వ్స్ ఫంక్షన్స్ ని, మన హార్మోనల్ ఫంక్షన్ ని, ఆ తర్వాత మన బాడీలో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ ని, వీటన్నిటినీ కూడా కర్బ్ చేసేసి వాటిని తగ్గించి వాటిని కంట్రోల్లో పెట్టడం ద్వారా ఆరోగ్యం మనం తిరిగి పొందేటట్టుగా ఒక రకమైనటువంటి మీడియాని మన బాడీలో కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అన్నమాట. సార్ ఇప్పుడు దాకా మనం చూసినటువంటి వీటిల్లో సార్, ఒకటి సెల్ రెజ్యూవినేషన్, రీవైటలైజేషన్, రిపేరింగ్, వీటన్నిటికీ కూడా సపోర్ట్ అయ్యేటట్టు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఇదంతా కూడా సార్ ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అనేటటువంటి మనకు ఒక నమ్మకాన్ని అయితే కలిగించినాయి సార్. దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉంది కాబట్టి దాన్ని మనం పూర్తిగా నమ్మొచ్చు. ఓకేనా సార్? దీన్ని ఫార్టిఫైడ్ విత్ రిజల్ట్స్ సార్. ఈ రోజున విత్ ఇన్ 1.5 మంత్లోనే మనకి ఇన్ని రిజల్ట్స్ రావడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఓకేనా సార్? ఆ తర్వాత దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అని అంటే, ఈ ప్రోడక్ట్ మనకి శాచెట్స్ లో వస్తుంది సార్. 2 గ్రామ్స్ శాచెట్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, ప్రతిరోజు పొద్దున్నే లేవగానే పరగడుపున, ఈవెన్ మీరు బ్రష్ చేసుకోక ముందు తీసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా సార్? బ్రష్ చేసుకోక ముందు నాలుక కింద ఈ మొత్తం టోటల్ 2 గ్రామ్స్ పౌడర్ ని కూడా మనం వేసుకొని దాదాపు ఒక 10 నిమిషాలు ఉండండి సార్. అది కరిగిపోద్ది. వాటర్ కాదు, మన నోట్లో ఉండేటటువంటి సెలైవాలో కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత కూడా కొంతసేపు అక్కడ ఉండేటట్టు చేయండి సార్. అప్పుడు ఆ తర్వాత స్లోగా గల్ప్ చేయండి దాన్ని. ఓకేనా సార్? ఈ లోపల ఏమవుతుందంటే సార్, సబ్లింగువల్ గా మనం ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ మెడిసిన్ తీసుకున్నా అది వెళ్ళాల్సింది ఏంటంటే సార్, మన స్టమక్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డియోడనంకి వెళ్ళి అక్కడి నుంచి అబ్జర్వ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం సబ్లింగువల్ గా తీసుకుంటున్నామో ఇది డైరెక్ట్ గా బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూపర్ ఫైన్, తర్వాత సూపర్ టెక్నాలజికల్ ఎక్స్ట్రాక్ట్లు కాబట్టి అవి ఇక్కడ నుంచి నోట్లో నుంచి మన నాలుగు కింద నుంచి కూడా మనకి బ్లడ్ లోకి డైరెక్ట్ గా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే ఇవి డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళినాయో
బ్లడ్ ఎక్కడికైతే వెళ్తుందో ఇది అక్కడికి వెళ్తుందండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇది పనిచేయటం మొదలు పెడుతుంది. అంటే ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ వచ్చేసేసి ఫాస్ట్ గా ఉంటుందండి. ఈ రకంగా మనం సబ్లింగువల్ గా తీసుకోవటం వల్ల మనకి స్పీడ్ గా రిజల్ట్ రావడానికి కూడా కారణం ఇది ఒకటి అనమాట. ఓకేనా సార్? దాని తర్వాత ఇది ఎవరు వాడొచ్చు అని అంటే ఇందాక నేను చెప్పాను కదా సార్. ఆర్ వి ఆర్ వి హెల్దీ అంటే నిజంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఏ మందులు వాడట్లేదు. కానీ మనం ఈ రోజున హెల్దీగా ఉన్నామా అని అంటే లేదు సార్. మనం తీసుకునేటటువంటి గాలి, తీసుకునేటటువంటి ఆహారం, తీసుకునేటటువంటి వాయువు, ఇది వాటర్, ఇవేమైనా సరే సార్ మన బాడీలోకి కొంత టాక్సిన్స్ ని కొంత వీటిని తీసుకెళ్తున్నాయి సార్. కాకపోతే ఆ ఇండికేషన్స్ మనకి బయటపడలేదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నాము. మనలాంటి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత ఏదో ఒక డీజనరేటివ్ డిసీజెస్ తో అంటే లైక్ డయాబెటీస్ కావచ్చు, యాక్నే కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ మనకు కనపడే కాదు సార్. ఇవన్నీ కూడా మనకి కనపడకుండానే మన లోపల జరిగేటటువంటి ఇవన్నమాట ప్రాబ్లమ్స్ అన్నమాట. వీటన్నిటికీ కూడా సింగిల్ షాట్ ఆన్సర్ అండి వచ్చేసి మన క్యూర్ సెల్ అన్నమాట. దాదాపు 200 రకాల కంటే ఎక్కువ క్రానిక్ డిసీజెస్ అండి. ఇవి మనకు తెలిసినవి, జనరల్ గా మనకు తెలిసినటువంటి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. వీటన్నిటిలో కూడా సార్ ఈ ప్రతి కండిషన్ లో కూడా మన ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఆ మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టు చేయడమే కాకుండా మన బాడీకి ఇమ్యూనిటీ ఇవ్వటం ద్వారా మన బాడీకి ఒక రకమైనటువంటి లోపల మన శరీరం లోపల ఇన్విట్రాన్ అది ఒక రకమైనటువంటి మీడియాని క్రియేట్ చేయడం ద్వారా మనల్ని ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందేటట్టుగా చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఈ రోజున మీ చేతుల్లో ఉంది సార్. ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం అన్నది ఇందాక నేను చెప్పినట్టుగా గ్యారెంటీడ్ అండి. ఓకేనా సార్? ఇకపోతే ఒక విషయం అయితే మనకు అర్థమైంది సార్. ఒక 10 మినిట్స్ లోనే మనకు టోటల్ గా అర్థం కాకపోయినా మనం టైం తీసుకుందాం సార్ వాటిని ఇంకా అర్థం చేసుకోవడానికి. కానీ ఒక విషయం అయితే మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఒకటి మీరు నమ్మాల్సింది ఏంటంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ క్యూర్ సెల్ ఏదైతే ఉందో ఇది ఒక సైంటిఫిక్, ఒక కాంప్రహెన్సివ్ అండ్ ఒక కంప్లీట్ హెల్త్ సప్లిమెంట్ అండి. ఓకేనా? ఇది కేవలం మనకి ఇచ్చేది హెల్త్ ఒక్కటే కాదు సార్. ఈ క్యూర్ సెల్ ని తీసుకోవటం ద్వారా మనకి ఇంకొక రకమైనటువంటి బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అని అంటే ఎన్రిచింగ్ అవర్ లైఫ్ అనేటటువంటి సెంటెన్స్ కి ఇది చేసుకుంటూ ఒక డైవర్సిఫైడ్ అండ్ సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ కూడా మనకి అందజేస్తుంది అనమాట. ఆ అవకాశం కూడా మనకి డోర్స్ ఓపెన్ అయిపోయినట్టే లెక్క ఎప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ తీసుకుంటామో. అటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ద్వారా మన భవిష్యత్తును కూడా మనం ఎలా నిర్మించుకోవచ్చో ఎక్స్ప్లోర్ చేద్దామా? ఓకే సార్, లెట్ us గెట్ ఇన్ టు ది టాపిక్. సార్, హౌ టు జాయిన్? ఎలాగా ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి అని అంటే ఏం లేదు సార్. మీ ఆరోగ్యం కోసం మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ $85 అండి. కానీ మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారండి. ఆ డిస్ట్రిబ్యూటర్ కి ఈ ప్రైస్ వచ్చేసేసి $62 ఉంటుంది. ఓకేనా సార్? ఈ $62తో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటారు. అందులో మీకు ఒక ప్యాకెట్ వస్తుంది. ఒక ప్యాకెట్ లో 20 శాషెట్స్ ఉంటాయి. ఓకేనా సార్? ఈ రోజు ఒక ప్యాకెట్ తీసుకున్న వాళ్ళకి 50 BVN అన్నది ఒక ఎఫిలియేట్ క్యాలిక్యులేషన్ అనమాట. అంటే మన ఇన్కమ్ ప్లాన్ కోసం ఒక క్యాలిక్యులేషన్ కోసం తీసుకున్నది BV అనమాట, బిజినెస్ వాల్యూ. ఓకేనా సరే? ఈ రోజున మీ అదృష్టం ఇంకొకటి ఏంటంటే మీకు ఆరోగ్యం ఆదాయమే కాకుండా ఇక్కడ ఎకానమీ కూడా ఇస్తుందండి. అదేంటి అని అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ. అంటే $62తో మీరు పే చేస్తే మీకు $124 ఖరీదు చేసేటటువంటి ప్రోడక్ట్ మీకు రావడం అన్నది జరుగుతుంది. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నారో సార్, నేను ఇందాక చెప్పినట్టు మీ ఫ్యూచర్ ని మీరు డిజైన్ చేసుకోవడానికి మీ చేతుల్లో వచ్చేటటువంటి ఈ ఆయుధాలు 5 అండి. అవేంటి అని అంటే 5 రకాలైనటువంటి ఇన్కమ్స్. ఈ ఏంటి అని అన్నది చూద్దాం సార్. ఒకటి ప్రమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, ఆ తర్వాత లైఫ్ టైం రివార్డ్స్, ఆ తర్వాత ర్యాంక్ అచీవ్మెంట్స్. వీటి ద్వారా మనం భవిష్యత్తును ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం సార్. ఫస్ట్ వచ్చేసేసి ప్రమో రివార్డ్. ఈ ప్రమో రివార్డ్ అంటే ఏంటి అని అంటే సార్, మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ఓకేనా? మీ ఆరోగ్యం కోసం మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. మీరు ఒక $62 ఇచ్చారు. మీకు 1+1 ఆఫర్ వచ్చింది. మీ ప్రోడక్ట్ మీకు వచ్చేసింది. మీకు ఆరోగ్యం ఉంది కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్ ని నమ్మారు కాబట్టి మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీరు ఇద్దరికి చెప్పారండి. వాళ్ళకి కూడా ఆరోగ్యం కావాలి కదా, వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే మీరు ఇద్దరిని తీసుకున్నారో, ఇద్దరికి చెప్పారో, ఇద్దరిని మీరు స్పాన్సర్ చేశారో డైరెక్ట్ గా,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాచింగ్, ఇది మ్యాచింగ్ అవుతుందా లేదా అని అన్నది చూడండి. ఇక్కడ నేను పిక్చర్ లో అటు ఒకటి ఇటు ఒకటి వేసానండి. అలా వేయాల్సిన పని లేదు, లెఫ్ట్ రైట్ వేయాల్సిన పని లేదు. రెండు ఒకవైపు వేసినా కూడా నో ప్రాబ్లం, ఇలా వేసినా కూడా నో ప్రాబ్లం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాచింగ్ అండి, యూ స్టార్ట్ రిసీవింగ్ $3 పర్ వీక్ ఫర్ 104 వీక్స్ అండి. అంటే మొత్తం ఎంత వస్తుందండి? $312 వస్తుంది. సార్ చూడండి సార్, మీరు ఇక్కడ చేసినటువంటి పని ఒక అణువంతా, కానీ మీకు వచ్చింది ఎంత సార్? ఒక 2 సంవత్సరాల పాటు, దాదాపుగా 2 సంవత్సరాల పాటు, 104 వారాల పాటు మీకు ప్రతి వారం కూడా $3 మీ అకౌంట్లో రెమిట్ అవుతా ఉంటాయి సార్. అంటే ఒక్క $3 ఇంకా ఆ తర్వాత ఏం రాదా అని అంటే అలా కాదు సార్. మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి ఇద్దరి మీద $3 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. ఓకే సార్, $3 వస్తాయి అన్నది బాగానే ఉంది, కానీ 104 వారాల పాటు నేను ఆగాల, 104 వారాల పాటు అని అంటే చాలా టైం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు ఆప్షన్ మీరు తీసుకోవచ్చు సార్. కంపెనీ ఆ ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంది. టేక్ ది ఆప్షన్. మీ దాంట్లో మీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిపోయి మీరు ఒక ఆప్షన్ తీసుకోండి. ఆ ఆప్షన్ తీసుకోగానే ఏం చేస్తుందంటే సార్, మీకు 6 ప్రోడక్ట్లు, ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ $62 చొప్పున $372 కాస్ట్ చేసేటటువంటి క్యూర్ సెల్ ప్రోడక్ట్ ని మీకు ఇమ్మీడియట్ గా మీకు కొరియర్ లో పంపించడం అన్నది జరుగుతుంది సార్. దాన్ని మీరు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 అవర్ లో కావచ్చు, 1 డేలో కావచ్చు, మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి మీ పీపుల్ కి, మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి డిస్పెన్స్ చేయడం ద్వారా, రీటైలింగ్ చేయడం ద్వారా. ఓకేనా సార్? సార్ ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్, నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, ఒక్క ఇద్దరిని మీరు రిఫర్ చేయడం ద్వారా 104 వారాల పాటు ఇన్కమ్ వస్తుంది అని అంటే, ప్యాసివ్ ఇన్కమ్ అనేది దేన్ని అంటారు సార్? దీన్ని కాదా? పోనీ ఇక్కడ ఏమన్నా కండిషన్ ఉందా అంటే? కండిషన్ కూడా లేదుగా. ఏం కండిషన్ లేదుగా, జస్ట్ ఇద్దరిని రిఫర్ చేయాలి, మ్యాచ్ అవ్వాలని కూడా చెప్పలేదు కదా సార్. ఇటువంటి అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ ని మొదటి స్టెప్ లో, ఫస్ట్ స్టెప్ లోనే మీరు చూడటం అని అన్నది ఎక్కడా లేదు సార్. ఇది మీరు అందరూ ఒప్పుకోవాల్సిందే. అది ఓకే సార్, మీరు ఒక $2 ఇద్దరిని తీసుకొచ్చారు, $3 చొప్పున 104 వారాలు వచ్చింది. అదే ఇంకొక ఇద్దరికి చెప్పారనుకోండి, ఆ $3కి తోడు ఇంకొక $3 వచ్చి చేరుతాయి సార్. అంటే వారానికి మీకు $6 వస్తాయి అనమాట. ఈ రకంగా కంపెనీ మీకు ఇచ్చినటువంటి ఆఫర్ ఎట్లాంటిదేనంటే సార్, నవ్వుతో నా భవిష్యత్తు సార్. ఇంతకు ముందు ఎప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ రాలేదు, ఇక రాదు కూడా. ఓకేనా సార్? అటువంటిది ఇది కంపెనీలో మీకు ఇచ్చినటువంటి క్యాబింగ్ ఏంటంటే సార్, మీరు 100 మందిని రిఫర్ చేయొచ్చు డైరెక్ట్ గా. 100 మంది అంటే అందులో ఎంతమంది, ఎన్ని జతలు ఉన్నాయి సార్? 50 జతలు ఉన్నాయి. 50 ఇంటూ జతకి $3 అంటే 50 ఇంటూ 3 = $150. అంటే వారానికి $150 చొప్పున, నెలకి దాదాపు $600. అంటే నెలకి $600 చొప్పున, 600 అంటే దాదాపు ఒక 50,000 అని అనుకోవచ్చు కదా అప్రాక్సిమేట్లీ, ఈవెన్ కన్వర్టెడ్ ఇంటూ ది రూపీస్. ఓకే, 50,000 అని అనుకుందాం సార్. సార్ మీరు ఇక్కడ ఈ పని చేసినందుకు గాను 2 సంవత్సరాల పాటు మీకు నెలకి 50,000 శాలరీ అని అన్నది ఇవ్వడం అని అన్నది జరుగుతుంది సార్. ఇక్కడ శాలరీ అని చెప్పాను, యాక్చువల్గా ఇది రివార్డ్ అండి. ఓకేనా? 2 నెలల పాటు అన్కండిషనల్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఓకేనా సార్? చూడండి సార్, ఇక్కడ మనం ఎంత సంపాదించుకోవచ్చు అని అంటే, $15,600 అంటే దాదాపు 14 లక్షలు ప్లస్ అండి. ఒక 14 లక్షలు సంపాదించుకోవడానికి మీకు మొదటి స్టెప్లోనే మన కంపెనీ ఇటువంటి స్మార్ట్ ప్రొమో రివార్డ్ చార్ట్ కూడా చూసుకోండి ఒకసారి. ఒక్కసారి ఊహించుకోండి సార్, ఒక్కసారి డ్రీమ్ చేయండి, ఒక్కసారి అచీవ్ చేయండి. జస్ట్ 2 ఇయర్స్ 50,000 రిసీవ్ చేసుకోండి. దాట్స్ ఇట్. ఆ తర్వాత సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ సార్. ఈ మ్యాచింగ్ బోనస్ కు మాత్రం మనకి ఏ, బి అనేటటువంటి 2 టీంలు ఉంటాయి సార్. మనకి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. మ్యాచింగ్ బోనస్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ ఇన్కమ్. ఓకేనా? మీ ఏ టీంలో, మీ బి టీంలో ఉండేటటువంటి పీపుల్ మీతో కలిసి బిల్డ్ చేసేటటువంటి ఇదేదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో, దాని మీద ప్రతి పర్చేజ్ మీద 50 బీవీ వస్తుంది. కాబట్టి ఎన్ని బీవీలు అయితే వచ్చినాయో, అందులో ఎన్ని బీవీలు అయితే మ్యాచ్ అయినాయో, ఆ మ్యాచ్ అయిన దాని మీద మీకు 5% అన్నది మీకు ఇమ్మీడియట్ గా అక్కడికక్కడే మీకు రెమిట్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ ప్రకారం మీరు రోజుకు $500 సంపాదించుకోవచ్చు సార్. అదే మీరు సిల్వర్ ర్యాంక్ అనేటటువంటి ఒక ర్యాంక్ ని అచీవ్ చేస్తే, అప్పుడు దాకా మీరు తీసుకునేటటువంటి 5% మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో, అది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 minute లోనే 10% అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే అచీవ్ చేశారో, అచీవ్ చేసినటువంటి మరుక్షణం మీకు 10% రావడం అని అన్నది జరుగుతుంది. అది $500 అని అన్నది పర్ డే $1,000 అవడం అని అన్నది జరుగుతుంది అనమాట. అంటే 1,000 అంటే దాదాపు 90,000 అండి. పర్ డే 90,000 ఆన్ వన్ సింగిల్ ఇన్కమ్.
నెలకి 50,000 అని అన్నది దట్ ఈస్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ సార్. ఇక్కడ వచ్చేసేసి వెన్ యూ బిల్డ్ ది టీమ్స్, మీ టీంని మీరు బిల్డ్ చేసుకుంటే సార్, మీరు రియల్లీ యూ కెన్ అచీవ్ యువర్ రిచెస్ అనమాట. ఓకేనా సార్? ఇది మ్యాచింగ్ బోనస్. ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ఇన్కమ్ సార్, లైక్ మన ప్రొమో రివార్డ్ అంత పవర్ఫుల్ ఇన్కమ్ వచ్చేసేసి మన దాంట్లో ఇంకోటి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. ఓకేనా సార్? ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ వచ్చేసేసి మీకు మీ డైరెక్ట్లు వాళ్ళ డైరెక్ట్లు ఆ రకంగా మీకు 5 లెవెల్స్ వరకు వస్తుంది సార్. ఈ 5 లెవెల్స్ వరకు వచ్చేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీ డైరెక్ట్ల దగ్గర నుంచి వాళ్ళు ఎంతైతే మ్యాచింగ్ బోనస్ సంపాదిస్తారో దాని మీద మీకు 10%, ఆ తర్వాత వాళ్ళ డైరెక్ట్ల మీద మీకు 5 లెవెల్స్ వరకు వస్తుంది. ఈ 5 లెవెల్స్ వరకు రావాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మినిమం 10 మెంబర్స్ ని చేయాలన్నమాట. డైరెక్ట్ గా రిఫర్ చేయాలి. ఇలా మినిమం 10 మెంబర్స్ ని రిఫర్ చేయటం అని అన్నది ఒక రూల్ గా పెట్టుకుంటే, ప్రతి ఒక్కరికి 5 లెవెల్స్ మీద మనకి ఇన్కమ్ కావాలి అనేటటువంటి ఒక కోరికని తీసుకొని దీన్ని మనం గనక పెట్టుకుంటే సార్, ఒక్కసారి ఆలోచించండి. మీ 5వ లెవెల్ వరకు దాదాపు 1,10,000 మంది ఉంటారు సార్. అందులో ఒక 10% తీసుకోండి. 10% కాదు, ఒక 5% తీసుకోండి. 1,10,000లో 5% అని అంటే 5,000 అని అనుకుందాం. ఒక $500 సంపాదించుకున్నారు అనుకోండి. ఒక్క రోజులో కాదు సార్, ఓకే తీసుకోండి, ఒక 1 మంత్ లో సంపాదించుకున్నారని అనుకుందాం. అప్పుడు మీకు ఎంత వస్తుందో తెలుసా సార్? దాదాపు ఆ, $5,000 ఇంటూ $500 ఇంటూ 5,000 అని అంటే దాదాపు ఎంతో చూడండి సార్. అందులో మీకు 10% ఎంతో చూడండి. దట్ ఈస్ ఏ హ్యూజ్ అమౌంట్ సార్. దట్ ఈస్ ఏ హ్యూజ్ అమౌంట్. ఆ తర్వాత రివార్డ్స్ సార్. ఎప్పుడైతే ఈ బీవీలు అయితే ఏవైతే ఉన్నాయో, మీరు మీ టీం కలిసి బిల్డ్ చేసేటటువంటి బీవీల బిజినెస్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్ మీకు బిల్డ్ అవుతున్న కొద్దీ, అక్యుములేట్ అవుతున్న కొద్దీ మీకు ర్యాంకులు కూడా వస్తాయి సార్. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అని చెప్పేసి అలా తీసుకున్న ఒక 15 ర్యాంకులు ఉంటాయి సార్ క్రౌన్ అంబాసిడర్ దాకా. ఇది ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో, ఇది మీకు లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అని అన్నది కాదు సార్, ఇది మీ టోటల్ బీవీలు 2,000 అవ్వాలన్నమాట. ఓకేనా? 2,000 అయింది అని అంటే మీరు 1 స్టార్ అవుతారు, మీకు $100 వస్తుంది. అదే ఇంకొక 3,000 అయితే, అంటే అప్పటికి $5,000, 5,000 బీవీలు అయితే మాత్రం మీకు 250 టోటల్ ఇది వస్తుంది అనమాట. అంటే $150 న్యూ రివార్డ్ వస్తుంది. ఈ రకంగా మీ రివార్డులు 100 దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపు $50 లక్షల దాకా వెళ్తుంది సార్. ఇది మీ టోటల్ గా వచ్చేసి మీరు ఇందులో నుంచి తీసుకునేది $50 లక్షలు. $50 లక్షలు ఇంటూ ఈ రోజున 90 రూపీస్ వేసుకోండి సార్. హౌ మచ్ యూ కెన్ ఎర్న్. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండి, ఇది ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే రాయల్టీ అండి. ఇది ఎలాగొస్తుంది అని అంటే, మీ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, అందులో మీ బీవీలో దీని మీద ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకుకు మీకు ఆ ర్యాంక్ అని అన్నది మీకు ఎలిజిబిలిటీ అండి. ఆ తర్వాత నుంచి మీకు వచ్చే ఇన్కమే ఈ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అన్నమాట. ఓకేనా? ఇది ఎలా వస్తుంది అని అంటే, మీరు 3 స్టార్ అయ్యారనుకోండి, మీ మీ జనరేషన్ ట్రీలో మీ డైరెక్ట్లు వాళ్ళ కింద వాళ్ళు అన్లిమిటెడ్ డెప్త్ వరకు, ఇందాక 5 లెవెల్స్ వరకు అని చెప్పానండి. 5 లెవెల్స్ వరకు 1,00,000 మెంబర్స్ ఉన్నారు అని అంటే, ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేసే బిజినెస్ ఏదైతే ఉందో బీవీలు, ఆ బీవీల మీద మీకు 1% వస్తుంది. అదే మీరు 5 స్టార్ అయితే 2% వస్తుంది. అదే మీరు సిల్వర్ అయితే 3% వస్తుంది. గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%. సార్ ఇదంతా కూడా సార్ కంటిన్యూస్ గా వచ్చేటటువంటి సార్. ఇది ఒక్కసారి వచ్చేది కాదు. రివార్డ్ అయితే ఒక్కసారి వస్తుంది. ఆ రివార్డ్ అచీవ్ చేయడానికి మీరు అచీవ్ చేసినటువంటి ర్యాంక్ వల్ల మీకు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది మీ లైఫ్ లాంగ్ వస్తుంది. ఓకేనా సార్? కాకపోతే మీరు ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది గ్యాప్ కమిషన్ లాగా వస్తుంది. ఓకేనా సార్? సార్ ఈ 5 ఇన్కమ్స్ తో ఇందులో సాలిడ్ ఇన్కమ్స్ ఉన్నటువంటి మన ప్రొమో రివార్డ్ కావచ్చు, ఆ తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కావచ్చు, వీటితో మనం మన భవిష్యత్తుని నిర్మించుకోగలము అనేటటువంటి నమ్మకం మీకు గనక వస్తే మీరు కూడా ఒప్పుకుంటారు సార్, ఇది యూనిక్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అని చెప్పేసి. ఓకేనా సార్? కొన్ని కారణాలు చూడండి సార్, మనం ఎందుకని ఇప్పుడు దాకా కొన్ని పాయింట్లు మనం వినడం అని అన్నది జరిగింది. ఎప్పుడైతే మనం వీటన్నిటిని విన్నామో, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో, మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆపర్చునిటీని మనం గ్రాప్ చేయాలా? ఈ ఆపర్చునిటీతో మన ఫ్యూచర్ ని మనం బిల్డ్ చేయాలా? ఈ ఎనాలిసిస్ అని అన్నది మనం ఒకటి తీసుకోవాలి సార్. ఆ ఎనాలిసిస్ చేసుకోవడానికి ఐ వాంటెడ్ టు మేక్ యువర్ జాబ్ ఈజీ అండి.
ఇది వచ్చేసేసి ఒక యూనిక్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్ అండి. తర్వాత ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రోడక్ట్లు మీటి ప్రోడక్ట్లు కాదు, ఏదో బజార్లో దొరికేవి, ఏదో ఒక షాప్లో దొరికేటటువంటి ప్రోడక్ట్లు అయితే కాదు సార్. హై టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ అండి. ఓకేనా, ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను. ఆ తర్వాత ఎవరైతే దీంట్లోకి పే చేస్తున్నారో దానికి ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి లయబిలిటీ లేదు, బాధ్యత లేదు. మీ డబ్బులు మనం లక్షలు తీసుకెళ్లి పెట్టుబడి పెట్టడం అని అన్నది చేయట్లేదు ఇక్కడ. మనం చేస్తుంది ఏంటి అని అంటే, ఒక డిమార్ట్కి వెళ్ళి, ఒక బిగ్ బజార్కి వెళ్ళి మీరు ఒక పేమెంట్ చేసి ఒక ప్రోడక్ట్ మీరు ఎలాగైతే తెచ్చుకుంటారో ఆ రకంగా మనం ఇక్కడ కూడా ఒక ప్రోడక్ట్ని తీసుకుంటున్నాం. ప్రోడక్ట్తో పాటు మన ఫ్యూచర్ని కూడా మనం తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఇది గ్లోబల్ బిజినెస్ అండి. ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అండి. ఎందుకు అని అంటే ఇది ప్రీ లాంచ్ ఫేజ్లో ఉంటుంది సార్. ఇది అంటే ఇప్పుడే ఇంకా లాంచ్ స్టేజ్కి రాలేదు. లాంచింగ్ జరగడానికి అవకాశం ఫిబ్రవరి మార్చిలో ఉంది అని అంటున్నారు అనమాట. అంటే లాంచింగ్ అవ్వకముందే ఈ అవకాశం మన దగ్గరికి రావడం అని అన్నది ఈ సౌత్ ఇండియాకి మనమే ముందు ఈ ప్లాన్ గురించి చెప్పడం అని అన్నది నిజంగా మన అదృష్టం. మనం పైనీర్స్ అండి. పైనీర్స్ అని అంటే ముందుగా ఉన్నవాళ్ళం అనమాట. ముందుగా ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళకి దేవరా టికెట్లు దొరుకుతాయి కదా సార్, ఆ రకంగా మనకి సక్సెస్ దొరికిద్ది అనమాట. అదేవిధంగా రియల్ టైం పే అవుట్స్ అండి. ఇక్కడ మీరు ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి ఆ తర్వాత దీంట్లో సేల్స్ క్లోజింగ్ అవ్వాలి, ఆ తర్వాత క్యాలిక్యులేషన్, ఇది ఏమీ లేవు సార్. అక్కడ యాక్టివేషన్ అయింది అని అంటే ఇక్కడ మీకు యూఎస్డిటీ రెమిట్ అయిపోతుంది. మీరేమీ ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఓకేనా సార్. ఆ తర్వాత యూనిక్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఫస్ట్ స్టెప్ లోనే ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేటటువంటి ధైర్యం, ఆ తర్వాత ఇచ్చేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి ఒక మంచి కంపెనీలోకి మనం అడుగు పెట్టబోతున్నామండి. ఆ తర్వాత అన్లిమిటెడ్ విత్డ్రావల్ అండి 24/7. ఓకేనా సార్. ఈ విధంగా ఆలోచిస్తే సార్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, ఇది ప్రోడక్ట్ బేస్డ్ అని అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అని అంటే, మీరు ఎంత కొనాలి, మీరు ఎంత కొనాలి, ప్రతి నెల ఎంత కొనాలి, ఇంత కొంటేనే నేను మీకు డబ్బులు ఇస్తాను అనేటటువంటి కండిషన్స్ ఉంటాయి సార్. ఆ కండిషన్స్ ఏమీ లేవు ఇక్కడ. మీ రీపర్చేస్ కండిషన్ అని అన్నది ఏమీ లేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక ఇదేంటి అని అంటే, మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో దానికి 100 times మీరు సంపాదించుకున్న తర్వాత అప్పుడు మీరు ఇంకొక ప్రోడక్ట్ కొనండి. లేదు అని అంటే ఆరోగ్యం కోసం మీరు ప్రోడక్ట్ ఎంతన్నా కొనుక్కోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఒక రూల్గా ప్రతి కంపెనీ పెట్టేటటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ కంపెనీ, మన కంపెనీ ఏం చేసిందంటే సార్, ఆ కంపెనీలన్నీ కూడా అలా రూల్స్ పెడుతుంటే మన కంపెనీ రెవల్యూషనరీగా, మీరు ఇక్కడ సంపాదించుకోవడానికి వచ్చారు, మీరు సంపాదించుకోండి, ఇక్కడ మీరు కంపెనీని బాగు చేయడానికి రాలేదు, ప్రోడక్ట్ కొని 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 ఇంట్లో పెట్టుకొని. నో సార్, నా దట్ ఈస్ నాట్ ది కేస్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యం కోసం మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ రీపర్చేస్ చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాను అనేటటువంటి అన్ని కంపెనీల కంటే భిన్నంగా ఇక్కడ ఏం చేసిందంటే, ఆ $60 పెట్టినటువంటి మీరు $6,000 సంపాదించుకున్న తర్వాత అప్పుడు రెండో ప్రోడక్ట్ కొనండి రూల్ ప్రకారం. అప్పుడు మీ ఇన్కమ్స్ రెగ్యులర్గా వస్తాయని చెప్పేసి. సరే, ఇంత మంచి ఆ, ఏమంటారు దీన్ని, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ఇది, ఆ తర్వాత లీడర్స్ గురించి ఆలోచించేటటువంటి కంపెనీ, ఫస్ట్ స్టెప్లోనే యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేటటువంటి కంపెనీ, ఎంత వాల్యూమ్స్ ఇచ్చేటటువంటి కంపెనీ ఈ రోజు దాకా మీరు చూడలేదు సార్. ఇంకేం కావాలి సార్? వాట్ ఎల్స్ సార్? పడాల్సిన కష్టాలన్నీ పడ్డాం సార్, చాలా పడ్డాం మనం. చాలా సర్కిల్స్ చేసాం, చాలా సాహసాలు చేసాం, చాలా ప్రోడక్ట్లు ప్రమోట్ చేసాం, చాలా కంపెనీలకి లైఫ్లు ఇచ్చాం. కానీ మన లైఫ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇంకా అక్కడే ఆగి ఉన్నాం సార్. ఆ రిబ్బన్ దాకా పరిగెత్తుకొని రాలేకపోయాం మనం. సార్, నౌ ఇట్ ఈస్ టైమ్ టు సక్సీడ్ అండి. మన అందరికీ కూడా ఇది ఒక హై టైం అనమాట. మనం కూడా గెలవాలి. మనం అందరం గెలవాలి, ఒకళ్ళు ఇద్దరు కాదు, మనం అందరం గెలవాలి. మనం అందరం గెలవాలి అని అంటే ఒకటే ప్లాట్ఫామ్, ఒకటే ప్రోడక్ట్, దట్ ఈస్ న్యూ యంగ్ అండ్ క్యూర్ సెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్ అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ న్యూ యంగ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు మిస్టర్ శ్రీనివాస్ అండి. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, బాబా సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. నీట్ క్లీన్ అండ్ నీట్ ఎక్స్ప్లెనేషన్. సూపర్. వన్స్ అగైన్ అందరూ కూడా ఎంటైర్ టీం తరపున క్లాప్స్ అండి. డిజిటల్ గా మీరు సార్ కి క్లాప్స్ ఇవ్వచ్చు. నిజంగా గ్రేట్ అప్లాస్ టు యూ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక అద్భుతమైన టెస్ట్ మోనీ ఉంది మీకు. ఎవరు కూడా ఒక కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే ఒక అద్భుతమైన టెస్ట్ మోనీ, అంటే రిజల్ట్, మన టీంలో వచ్చిన రిజల్ట్ మీకు చూపించబోతున్నాం. అలాగే ఇప్పుడు మీకు మన యొక్క ఈ ప్లేస్ కి, మన అందరికి ఈ ఇంత గొప్ప బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చినటువంటి మన లెజెండరీ లీడర్, మన